శ్రీకృష్ణాయ నమః. తెలుగు వన్ భక్తి వన్ ప్రేక్షకులకి, భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులతోటి ఈరోజు దినఫలాలు చెప్పడం జరుగుతోంది. 16/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్ష అష్టమి, కృష్ణాష్టమి శనివారం. అష్టమి రాత్రి 10:55 వరకు కూడా అష్టమి ఉంది. రాత్రి గల అష్టమి ఉంది కాబట్టి ఈరోజే కృష్ణాష్టమి చెయ్యాలి. నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం 8:28 వరకు, అనంతరం కృత్తికా నక్షత్రం. వర్జం రాత్రి 7:37 నుండి 9:06 వరకు. దుర్ముహూర్తాల ఉదయం 5:46 నుండి 7:26 వరకు. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:24. అమృత గడి తెల్లవారుజాము 4:38 నుండి 5:40 వరకు అమృత గడిలు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8 గంటల వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3:30 నుండి 4:45 వరకు శుభకాలం. వృద్ధియోగం ఉదయం 10:29, బాలవ మధ్యాహ్నం 12:09, కౌలవకరణం రాత్రి 10:55. ఈరోజు శ్రీకృష్ణాష్టమి. దీన్నే శ్రీకృష్ణ జన్మాష్టమి అని, గోకులాష్టమి అని చెబుతూ ఉంటారు. కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి రోజు. ఈరోజు దినారంభ చక్రాల్లో ముందుగా మేషరాశి వారికి విద్యార్థులకు బద్ధకము, అలాగే నిరుత్సాహం ఉండే అవకాశాలు, దేవాలయ దర్శనాలు చేసుకుంటే పనులన్నీ పూర్తయ్యే అవకాశం. వృషభ రాశి వారి కుటుంబంలో కలతలు, బెడద, అభిప్రాయ భేదాలు ఉండే అవకాశం, ధనానికి ఇబ్బందులు, అధిక ఖర్చులు. మిథున రాశి వారు స్వల్ప అనారోగ్యం, కానీ అధిక ధన వ్యయం కూడా ఉంది. కానీ సాయంత్రానికి ఏదో రకంగా ధనం అందే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారి దైవభక్తి, ఈరోజు అనుకూలత, అన్ని పనులు పూర్తయ్యే అవకాశం. సింహరాశి వారికి ఆరోగ్యంలో మార్పులు, ధనలాభం అయితే ఉంది. అనుకోకుండా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి వారికి అధికంగా ధన వ్యయం ఉంది, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ధనమునకు ఇబ్బందులు ఉన్నాయి, రుణాలు రావాల్సి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారికి రావాల్సిన బాకీలు వసూలు ఒకట, పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు, వాహనాలు రిపేర్లు, ప్రయాణాలు వాయిదా పడే అవకాశం. ధనుసు రాశి వారికి విద్యార్థులకు అనుకూలత, ఆనందం. మకర రాశి వారికి అనుకున్న పనులు ఈరోజు పూర్తయి ఆనందంగా ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కుంభరాశి వారి పనులన్నీ కూడా ఈరోజు పూర్తవుతాయి, ఆనందంగా ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. బంధుమిత్రుల యొక్క రాక ఆనందాన్ని ఇస్తుంది. శుభవార్తలు వినే అవకాశం, శుభవార్త శ్రవణం ఉంటుంది కుంభరాశి వారికి. అలాగే మీనరాశి వారికి బంధుమిత్రులు స్వల్ప విభేదాలు ఉంటాయి, ఉండే అవకాశం ఉంది. దైవ దర్శనాలు మీ మేలు చేసే అవకాశం ఉంది. ఈరోజు శ్రీకృష్ణాష్టమి, కృష్ణుడు జన్మించినటువంటి రోజు. అర్ధరాత్రి వేళ జన్మించాడు. తాను ఒకచోట పుట్టి మరి ఒక చోట పెరిగి, అటు తల్లిదండ్రులకి ఆనందాన్ని ఆవిడ కోరుకున్న విధంగా, ఇటు యశోదకి ఆనందాన్ని ఇచ్చాడు. ఈ విధంగా దేవకి, వసుదేవులు, నందుడు వీళ్ళకి ఆనందాన్ని ఇచ్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ కర్షయితి కృష్ణ, ఆకర్షణీయమైన రూపం కలిగినటువంటి వాడు కృష్ణుడు, ఆనంద స్వరూపుడు అన్నారు. అందుకే ఆయన ఏమన్నారంటే, కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుంకరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. కస్తూరి తిలకాన్ని ధరించేటువంటి వాడు. త్రినామాలు యు ఆకారంలో పెట్టుకుంటాడు ఆయన పాదం. ఆదిశేషుడి మీద ఏ పాదం పెట్టి అదే నా బుట్ట అని చెప్పాడు. యు ఆకారంలో ఉంటుంది. అందుకే దాన్ని కస్తూరి తిలకంతో దిద్దుతాడు. మధ్యలో ఆయన తెలనామం పెట్టి మధ్యలో కస్తూరి తిలకంతో దిద్దుతాడు. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం. మంచి లలాటాలు కలిగి ఉంటాడు, కౌస్తుభమని ధరించి ఉంటాడు.
శ్రీవత్సం అని పుట్టుమచ్చ ధరించి ఉంటాడు. సర్వాంగే హరిచందనంచ కలయన్ ఈ కంఠం దగ్గర చేతులకి హృదయానికి గంధం చందనం ధరించి ఉంటాడు. హరిచందనంచ కలయం కంటే చ ముక్తావళి, ఈ కంఠం దగ్గర కూడా గంధం ఉంటుందండి. గోపస్త్రీ పరివేష్టితో విజయతే, గోపిక స్త్రీల యొక్క మధ్యలో ఉంటాడు, ఆ పరివేష్టమై ఉంటాడు వాళ్ళందరి ముద్దులో. విజయతే, అలాగే వేణుంకరే కంకణం, చేతి కంకణాలు ధరించినటువంటి వాడు 2 కరాల 2 చేతులతోటి కూడా వేణువు పట్టు ఊతుంటే ఎంత ఆనందం మైమరిచిపోతారు. ఆ వేణుగానానికి క్రియాకుండలు మనకి షట్చక్రాలు కూడా ఉత్తేజాన్ని పొందుతాయి. వేణుగానం వినాలి. అందుకే కృష్ణుడు ఊతేటండి ఋషులందరికీ కూడా జ్ఞానం కలిగేది. ఈ మొత్తం క్రియాకుండల యోగం చేసేటువంటి వాళ్ళకి మూలాధారి అడ్డి చక్రాలకు ఉత్తేజాన్ని పొందిపోయేవాడు, శాస్త్రాల్లోకి వెళ్ళిపోయేవామాట. అంటే అటువంటి శక్తి వేణుని గానంలో ఉంది. అది వేణువు వినాలి. ఫ్లూట్ వింటే చూడండి ఎంత బాగుంటుంది వేణువు. ఆ వేణువు వినటం వల్ల శ్రావ్యంగా ఉంటుంది. మూలాధారం దగ్గర ఒక్కో చక్రం కూడా మీరు వింటూ ఉంటే ఉదయం ప్రాతకాలం షట్చక్రాలు ఉత్తేజాన్ని పొందుతాయి. మానసిక ప్రశాంత, డిప్రెషన్ తగ్గుతుంది. ఇవన్నీ ఇదివరకు ఉండేవి మనకి. అమెరికా మనం వదిలేసాం. విదేశీ వాళ్ళు ఇవన్నీ కూడా వేణుగానాలు, వీణాగానాలు ఇవన్నీ కూడా విదేశీ వాళ్ళంతా ప్రయత్నాలు చేస్తూ అవన్నీ వింటూ మన భారతదేశంలో ఉన్న హైందవ సనాతనమైన సాంప్రదాయాలన్నీ కూడా మనకు తెలుసున్నా మనం పాటించకపోతున్నా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు అవన్నీ పాటిస్తూ వాళ్ళు ఆనందపడుతూ ఇందులో ఎంత శక్తి ఉంది అని నిరూపిస్తే అప్పుడు మళ్ళీ మనం వాటిని తెల్లవాడు నల్లవాడు చెప్పారుగా అంచేత మనం విని ఇప్పుడు అవి పాటిస్తూ ఉన్నాం అన్నమాట. మనకి ఎప్పుడో ఋషులు చెప్పారు కాబట్టి ఆ వేణుగానం అంత శ్రావ్యంగా ఆయన ఊతుంటే షట్చక్రాలు ఉత్తేజాన్ని పొంది జ్ఞానం కలిగేది, చాలా విశేషంగా ఉండేది, తన్మయత్వాన్ని పొందేవారు వాళ్ళు. ఆ విధంగా ఉండే అటువంటి కృష్ణ పరమాత్మ వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. ఈ జగత్తు గురువు కృష్ణుడే కాబట్టి జగద్గురు ఎవరంటే కృష్ణుడే. ఆయన తర్వాత శంకరాచార్యులు వారు ఇంకెవరూ లేరు కనుక జగద్గురు పరమాత్మే కృష్ణుడే. అదిగా మన గురువు లేకపోతే కృష్ణ భగవానుడే గురువుగా చేసుకోవాలి. భగవంతుడు ఎలా ఉంటాడయ్యా చూడాలి అనుకుంటే సాక్షాత్ భగవాన్ స్వయం కృష్ణ అన్నారు. కాబట్టి కృష్ణుడే భగవంతుడు. ఆ రూపం చూస్తే ఇంక వేరే చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి వచ్చేటువంటి కలియుగం కాబట్టి మానవులందరూ కూడా కలికల్మషాల వల్ల పాపాత్ములుగా తయారవుతారు. కాబట్టి వాళ్ళ తరింపజేయడం కోసం ద్వాపరయుగంలోనే అర్జునుని ప్రతిపాదికంగా పెట్టుకొని గీతోపదేశాన్ని చేసి లోకాలకి జ్ఞానాన్ని ప్రతిపాదించి ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి ఇవన్నీ కూడా భగవద్గీత ద్వారా సకల వేద సారాన్ని కూడా కృష్ణ పరమాత్మ మనకు అందించాడు. అందుకే ఆయన జగద్గురువు అన్నారు. భగవంతుడే కాదు గురువు కూడా. దేవుడే గురువు, గురువే దేవుడు. కనుక అటువంటి శక్తి సంపన్నుడు పరమాత్మ కృష్ణ పరమాత్మ. ఇంకా ఆయన మించినట్టు మనం చెప్పలేం. అంత అతీతం అనంతమైనటువంటి వాడు అనంత పురుషుడు స్వామి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని నమస్కరించుకుంటూ ఈరోజు కృష్ణాష్టం కాబట్టి నదీ స్నానం చేయాలి, తలారా స్నానం చేయాలి. ఇంట్లో కృష్ణ భగవానుని ఇలా పడుకుని బాలకృష్ణుడిగా ఉన్న విగ్రహాన్ని అభిషేకం చేసుకోవడం, లేదా రుక్మిణీ సత్యభామ సమేతంగా స్వామికి అభిషేకం చేసుకుని అర్చన చేసి రుక్మిణీ కళ్యాణం చేసుకుంటే చాలా మంచిది. ఈవేళ సాయంకాలం లోపుగా ఏమండి ఉదయం ప్రాతకాలం పెసరపప్పు బిర్యాలు వేసి అహిరాన్నం దీనే కట్టు పొంగలి అంటారు. అది స్వామికి నెయ్యి వేసి నివేదన చేసి మీరు ప్రసాదంగా భుజించవచ్చు. ఉపవాసం చేసినా కానీ భుజించవచ్చు. ఆ కట్టు పొంగలు తినండి, ఇంకేం తినకూడదు అన్నమాట. ఈవేళ సాయంకాలం వరకు మీద ఏమీ తినకుండా అలాగే ఉండి సాయంకాలం మళ్ళీ స్నానాదులు చేసి పాత బెల్లము, పెప్పళ్ళు, ధనియాలు, సొంటె, లవంగాలు ఇవన్నీ కొన్ని ఉంటాయి ద్రవ్యాలు. ఖాయం బారింతరాలకు పెడతారే ఆ ద్రవ్యాలు అనేవి ఖాయం. కృష్ణాష్టమి సామాన్లు అంటే ఇస్తారు పూజా స్టోర్స్లో, కిరాణా షాపులు. ఆ కృష్ణాష్టమి ద్రవ్యాలు ఆ ఖాయం సామాన్లు తెచ్చుకుని ఆ పిప్పళ్ళు, ఈ సొంటి ఇవన్నీ కూడా వేసి పాత బెల్లం వేసి ఆవునే కలిపి ఉండలుగా చేసి స్వామివారు చక్కగా పెట్టాలి. సున్నుండలు, అలాగే వెన్న. నవనీతాచూరుడు స్వామి, వనితాచూరుడు నవనీతాచూరుడు కూడా కాబట్టి వెన్న మీద పట్టిక బెల్లం పౌడర్ వేసి నివేదన చేస్తే కృష్ణుడికి చాలా ప్రీతి, ఇష్టం. అలాగే పేదవాడు ధనవంతుడైన భగవంతుడికి ఎక్కడా భేదం లేదు. చాలామంది అంటూ ఉంటారు నువ్వు ధనవంతుడిని అనుగ్రహిస్తావయ్యా అని. లేదు అని నిరూపించాడు ద్వాపరయుగంలో కృష్ణుడు. కుచేలుడు ఏవీ లేక అటుకులు పట్టుకొస్తే ఆ అటుకులు తీసి అనుగ్రహించి ఎంతో ఆనందపడి మిత్రమా
ఈ అటుకులు ఎంతో రుచిగా ఉన్నాయి అని, ఎంతో బలం కూడా, అవి కూడా తింటే మనం తింటలా, పాలల్లోను మజ్జిగలో పెరుగులు అన్నీ వేసుకుని తింటే మంచిది. కృష్ణుడికి పాలల్లో వేసినటువంటి ఆ అటుకుల్ని పంచదార కానీ లేదా పట్టిక బెల్లం పౌడర్ వేసి నివేదన చేస్తే చాలా ప్రీతి, ధనాన్ని, సంపదలను ఇస్తాటండి. అలా చేయాలి. స్వామికి ఇష్టమైన విష్ణుక్రాంత పుష్పాలు కలువలతోటి, అలాగే మన పిల్లలకు కూడా మగపిల్లలు కృష్ణుడుగాను, ఆడపిల్లలు గోపికలుగాను కూడా అలంకారం చేసి కృష్ణుడి యొక్క వైభవాన్ని అంతా కూడా తెలియజేయాలి. కృష్ణుడి పాటలు అవన్నీ వేసి కృష్ణుడి వేషధారణ, గోపికల వేషధారణ ఇవన్నీ కూడా తెలియజేస్తే మన మన హైందవ సనాతనమైన సాంప్రదాయంలో ఎలా ఉండాలి, కృష్ణుడు ఎలా ఉండేవాడు, గోపికలు భక్తి ద్వారానే భగవంతుని పొందారు కాబట్టి ఆయన నిరూపణలు అవన్నీ కూడా మనకు ఎదురుగుండా పిల్లలకి ఇప్పటి నుంచే తెలియజేస్తేనే పెద్ద ఎదిగాక వాళ్ళు ఆచరిస్తారు. ఆస్తిపాస్తులు ఇవన్నీ ఇవ్వడం కాదండి, ఆధ్యాత్మిక శక్తి, భక్తి, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు పిల్లలకి తెలియజేయాలి. చిన్నప్పటి నుంచి పెద్ద ఎదిగా వాళ్ళు ఏం చేయరు ఈ కాలమానాన్ని బట్టి. చిన్నప్పటి నుంచి తెలియజేస్తేనే అవన్నీ కూడా ఆచరిస్తారని కృష్ణాష్టమి సందర్భంగా భక్తివన్ తరపున మీ అందరికీ కూడా భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. అయితే విష్ణు సహస్రనామంలో ఈ కృతాంతకృతు ఓం కృతాంతకృతయే నమః అన్నారు. అంటే కృత అనగా కార్యరూపమైన జగత్తు, అంతఃకృత అనగా నాశనము చేయువాడు. కృత అంటే జగత్తు, కృతాంతక అంటే ఈ జగత్తునంతా కూడా లయం చేసేసుకునేటువంటి వాడు కనుక అని అర్థం. ప్రళయకాలంలో విశ్వాన్ని నాశనం చేసేటువంటి వాడు కృతాంతకృతే నమః అని కీర్తింపబడ్డాడు పరమాత్మ అని చెప్పారు. సృష్టించేవాడు ఆయనే, తనలో లయం చేసుకునేటువంటి వాడు కూడా ఆయనే కనుక కృతాంతకృతు అన్నారు. ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం.